ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఏపీలోనూ తెలంగాణలోనూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయి. అయితే ఇప్పుడు ఎన్నికల జరిగిన సమయంలో కొన్ని చోట్ల పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంలు ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్ళి ఘర్షణ జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకుల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. అసలు ఈవీఎంలు ఎంతవరకు సేఫ్, ఈవీఎంలో ఉన్నటువంటి ఓటర్ వేసినటువంటి ఆ తీర్పు నిజంగానే సేఫ్గా ఉంటుందా లేదా అనే చర్చ ఇప్పుడు బయట నడుస్తుంది. దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఈవీఎంల గురించి ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి కూడా ట్యాంపరింగ్ అని రకరకాల చర్చ నడుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఏపీలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని చోట్ల ఈవీఎంలను పగలగొట్టేశారు. రీపోలింగ్ లేకుండా యాజ్ ఇట్ ఈస్గా వాటినే కంటిన్యూ చేస్తున్నామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఈవీఎంస్ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్ళి గొడవలు చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒకటి ఫస్ట్ పార్ట్లో ఈవీఎంలో ఓటింగ్ అనేది ఆల్రెడీ మన దేశంలో 20 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 2004లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దేశవ్యాప్తంగా అమలు చేయడం మొదలెట్టారు. ఇది 2024లో, అంటే 20 ఏళ్ళు 4 ఎలక్షన్స్ మనం చూసాం. సో అది హ్యాకింగా కాదా ఏంటనే సైంటిఫిక్గా ప్రూవ్ చేసి ఉంటే ఈ పార్టీకి కోర్టులు ఉన్నాయి, అడ్డుకోవడానికి రకరకాల వ్యవస్థలు ఉన్నాయి మధ్యలో, ఇవన్నీ సవరించి ఉండేవాళ్ళు. కానీ రకరకాల అనుమానాలు మాత్రం ఓడిపోయిన ప్రతిసారి వస్తున్నమాట వాస్తవం. కాబట్టి దాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలనేది మనం కోర్టుల దృష్టిలో కానీ లీగల్ ఆస్పెక్ట్లో కానీ చూస్తే అది పనికి నిలిచేటువంటి విషయం కాదు. ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి ఘటనలు, అంటే ఓటింగ్ సమయంలో జరిగినటువంటి ఘటనలు, ఒక 14 చోట్ల ఈవీఎంల పైన దాడులు చేసే ప్రయత్నం చేశారు, అలానే 11 చోట్ల ఈవీఎంలు పగలగొట్టేశారు అనేది ఎలక్షన్ కమిషన్ అధికారికంగా చేసినటువంటి ప్రకటన. అంటే ఇప్పుడు ఈవీఎం అనేది ఒక పెద్ద, ఇప్పుడు మొబైల్ ఫోన్ ఒకటి ఎట్లయితే మనకి మొబైల్ ఫోన్ అంతా ఒక ఫోన్ మనం ఆపరేట్ చేస్తాం, బట్ ఇందులో ఉండే చిప్పు దాని గుండెకాయ. ఈ ఫోన్ పగలగొట్టినా కానీ చిప్పు పాడవకపోతే మనం మళ్ళీ దాన్ని ఇంకో మొబైల్ ఫోన్లో వేసుకొని వాడచ్చు. బట్ అప్పటి వరకు ఉన్న డేటా వస్తుందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే కాల్స్ వస్తాయి దీనికి. బట్ అందులో ఉండేటువంటి దానికి ఏంటంటే మెమరీ చిప్ చాలా ఇంపార్టెంట్. మెమరీ చిప్లో డేటా డిస్టర్బ్ అయితే కనుక అసలు ఏది కూడా ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అది డిస్టర్బ్ కాకపోతే కనుక యాజ్ ఇట్ ఈస్గా చిప్ను వాడడానికి అవకాశం ఉంటుంది. సో అదే ఎలక్షన్ కమిషన్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఈవీఎంలు బాక్సులు పగలగొట్టినా కానీ, పైన ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ డ్యామేజ్ అయినా కానీ, లోపల ఉన్నటువంటి చిప్ డ్యామేజ్ కాలేదు కాబట్టి అక్కడి నుంచి ఓటింగ్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. దాన్ని కొత్త మిషన్లో ఇన్స్టాల్ చేసి టెక్నికల్గా వెరిఫై చేసి ఓకే అనుకున్న తర్వాతే అక్కడ రీపోలింగ్ అవసరం లేకుండా యాజ్ ఇట్ ఈస్గా పోలింగ్ కంటిన్యూ చేసాము. అది కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు, 1-2 గంటల వ్యవధిలో చేసినటువంటి ఏర్పాటు. అక్కడ తగ్గట్టుగా ఓటింగ్కి సంబంధించి సమయం కూడా కేటాయించినట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అంటే గతంలో కేశవ్ గారు బ్యాలెట్ పేపర్ ఓటింగ్ జరిగే టైంలో బ్యాలెట్ బాక్స్లో సిరాను పోసేసేవారు. అయితే ఇప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈవీఎంస్ రెడీ చేశారనుకోవచ్చా? ఈవీఎంలో సేఫ్టీని జాగ్రత్తగా చెక్ చేసిన తర్వాతే ఏ విధంగా అయినా కానీ దాన్ని ట్యాంపర్ చేయడం సాధ్యం కాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగానే ఈవీఎంస్ డిజైన్ చేసామని దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి సంస్థ కానీ ఇంజనీర్లు కానీ పదే చెప్తున్నారు. అది అన్నీ కూడా హైదరాబాద్లోనే తయారవుతాయి, ఈసీఐఎల్లోనే తయారవుతాయి. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఈవీఎంలే చాలా దేశాల్లో వాడుతున్నారు అనేది కూడా తెలిసినటువంటి అంశం. కాకపోతే ఒక సింపుల్ మిత్ ఏం చెప్తున్నారంటే, ఒక మిషన్ని ఎక్కడి నుంచైనా కానీ మనం ట్యాంపర్ చేయొచ్చు అనేటువంటి మాట చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఒకవేళ అదే నిజమైతే కనుక ఈ పార్టీకి బోల్డెన్ సార్లు కేసులు వేశారు. స్పష్టంగా ఒకవేళ ప్రూవ్ చేసి ఉంటే అది వేరేగా ఉండేది. ఇంకా అది కాదనేటువంటి కోణం ఉంది కాబట్టి ఈవీఎంలో మనం వాడతాం అనేది ఇప్పుడు 20 ఏళ్ళుగా మనం చేస్తూనే ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ ఈవీఎంలో నిక్షిప్తం అయ్యేటువంటి ఓటు దాని చిప్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మొబైల్ ఫోన్ వాడేటప్పుడు ఎట్లయితే మొబైల్ ఫోన్ డ్యామేజ్ అయినా లోపల సిమ్ కార్డు ప్రాపర్గా ఉంటే మనం కాల్స్ చేసుకునేటువంటి అవకాశం ఎలా ఉంటుందో, ఈవీఎం మిషన్లో ఉండేటువంటి డేటా మొత్తం కూడా దాని చిప్లో సేవ్ అయి ఉంటుంది. అది ప్రాపర్గా ఉంది అనుకున్న తర్వాత ఇంజనీర్లు చెక్ చేసిన తర్వాత 1-2 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసిన చోట్ల వాటిని ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ కొత్త మిషన్లో దాన్ని అప్లోడ్ చేసి కనెక్ట్ చేసి దాన్ని ఈవీఎం ఓటింగ్ కంటిన్యూ చేశారు. పేపర్ బ్యాలెట్ ఏంటంటే మిషన్తో సంబంధం లేదు కాబట్టి అది ఎక్కడి నుంచి వేసినా కానీ దీనిలో కొంత భరోసా ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అలానే మిషన్ ఏంటంటే ఇది సేఫ్గా ఉందా లేదా, దాన్ని ఇంకొక రకంగా ఏమైనా ట్యాంపర్ చేశారా అనేటువంటి అనుమానాలు ఉంటే వీటన్నిటికీ ఒక్కొక్క దశలో ఒక్కొక్క చెక్ పాయింట్ని ఎన్నికల కమిషన్కి సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ కూడా దఫాలుగా ఈ మార్పులు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనకు పదే చెప్తున్నారు, ఒక 7 సెకండ్స్ ప్రెస్ చేయాలి. ఓటు వేయడం అంటే ఒక బటన్ ఇట్లా నొక్కి వదిలేయడం కాదు. 7 సెకండ్స్ ప్రెస్ చేస్తే మనం ఏ గుర్తునైతే ఎంచుకుంటున్నామో ఆ సింబల్ వీవీప్యాట్ రూపంలో అక్కడికి వస్తుంది. అది ఆ పేపర్లో వచ్చిన తర్వాత కట్ అయిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది. అప్పటి వరకు మీరు బూత్లోనే ఉండండి, తర్వాతే బయటికి రండి. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఫాలో అయ్యారు. ప్లస్ ఇది ఒక దశ.
కౌంటింగ్ దగ్గరకు వచ్చేటప్పుడు మనకి ఏమైనా అనుమానాలు ఉన్నాయనుకోండి, ఒకవేళ కౌంటింగ్లో అనుమానాలు ఉన్నాయంటే వీవీప్యాట్లు లెక్కించమని అభ్యర్థులు కోరచ్చు. కోరితే కనుక ర్యాండమ్గా కౌంట్ చేసి ఆ అనుమానాన్ని నివృత్తి చేసేటువంటి అవకాశం, కానీ అన్నీ లెక్కించేటువంటి అవకాశం ఉండదు కాబట్టి అది డిస్క్రిప్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఎన్నికల అధికారులు దానికి అంగీకరించే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ అలాంటి పక్షంలో వీవీప్యాట్ల ఆధారంగా లెక్కింపు చేయమని కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అందుకనే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ వీవీప్యాట్ స్లిప్స్ కూడా 5 ఏళ్ల పాటు భద్రపరచాల్సినటువంటి బాధ్యత ఎన్నికల అధికారులు, ఎన్నికల సంఘం పైనే ఉంది. సో అందుకని ఇన్ని దశల్లో ఒక చెక్ పాయింట్స్, చెక్ సిస్టమ్స్ పెట్టుకుని వస్తున్న తర్వాత ఈవీఎం మిషన్ల పనితీరు పైన మళ్ళీ ఇప్పుడు కొత్తగా సందేహాలు లేవనెత్తడం అనేది సహేతుకం కాదు అనేది ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు ఇక్కడ వరకు ఈ ఆస్పెక్ట్లో మనం చూస్తే అసలు ఈవీఎం ఓటింగ్ అయిన తర్వాత ఈవీఎంకి ఎంతవరకు సేఫ్టీ ఉందనేది ఇప్పుడు కొత్త చర్చ అనమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన సందర్భంలో జరిగినటువంటి హింస కంటే ఎన్నికల తర్వాత ఎక్కువ హింస జరిగింది. ఎందుకు జరుగుతుంది అనేటువంటి చర్చ ఇప్పుడు పదే పదే ఎక్కువ మందిని. తిరుపతిలో జరిగినటువంటి ఇన్సిడెంట్, చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన లీడర్స్ అంతా కూడా స్ట్రాంగ్ రూమ్ బయటే కూడా అంతా కూడా హడావిడి అంతా కూడా జరిగింది, ఆకర్షణ జరిగింది. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఒక చోట ఎక్కడైనా కానీ కౌంటింగ్స్ అంటే ఓటింగ్ అయిపోయిన తర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు, అంటే సేఫ్టీ కోసం. ఇప్పుడు మనకి 20 రోజులు ఉంది కాబట్టి 20 రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలి. స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచేటువంటి సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి కూడా కొన్ని నామ్స్ ఇచ్చారు. యాజ్ పర్ ద కండిషన్స్ ఈవీఎం బాక్సులు పట్టే విధంగా 2x2 సైజులో మార్కింగ్లు చేసి అవన్నీ కూడా ఒకే హాల్లో భద్రతా రూపంలో పెట్టి దానికి 24 hours కూడా సీసీ కెమెరా సర్వైలెన్స్ పెట్టాలి. ఆ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది. అలానే బయటకు వచ్చి సీల్ చేసినటువంటి రూమ్లో ఇవన్నీ కూడా భద్రపరిచి ఉంచాలి. బయట అనుమతి లేని వ్యక్తులను ఎవరిని కూడా రూమ్లోకి వెళ్ళనివ్వకూడదు. ఎవరైనా వ్యక్తులు అది సందర్శించాలంటే కూడా బయట భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎవరైతే క్లోజ్గా స్ట్రాంగ్ రూమ్కి క్లోజ్గా ఉంటారో వీళ్ళందరూ కూడా సెంట్రల్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటారు. స్ట్రాంగ్ రూమ్ బయట ఇమీడియట్గా కాపలా ఉండేది వాళ్ళ పర్యవేక్షణ. తర్వాత నెక్స్ట్ దశకు వచ్చేసరికి పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి వచ్చినటువంటి సిబ్బందిని అక్కడ రక్షణకు ఉంచుతారు. 3వ దశలో వచ్చేసి స్థానిక పోలీసు. సో స్థానిక పోలీసుల్ని మ్యానిపులేట్ చేసి ఈవీఎం రూమ్లోకి, స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ 2 దశల్ని దాటాల్సి ఉంటుంది. ఈవెన్ అభ్యర్థులకు కూడా పర్మిషన్ ఇచ్చేది 2వ దశ వరకు వెళ్ళడం వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. వాళ్ళకి కొన్ని అంటే పోలింగ్ ఏజెంట్లుగా గుర్తింపు అక్కడ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళకి కొన్ని ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేశారు. దాని ప్రకారం ఈవీఎంల భద్రత తెలుసుకోవాలంటే 2వ దశ అంచె వ్యవస్థ వరకు మాత్రమే వెళ్ళి వాళ్ళు దూరం నుంచి చూడగలరు. 3వ దశ దాటి వెళ్ళగలిగే వాళ్ళు కేవలం అధికారులు, అంటే ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్స్గా కానీ ఎన్నికల నిర్వహణ స్థాయిలో కూడా కొన్ని హోదాలు ఉన్నాయి. ఆ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మాత్రమే వెళ్ళి లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్ట్రాంగ్ రూముల దగ్గర ఈ భద్రతా వలయాన్ని ఛేదించడం అనేది సంక్లిష్టమైనటువంటి అంశం. అయితే మీరు అన్నట్టుగా చంద్రగిరి దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ ప్రొటెక్షన్ ఉండాల్సినటువంటి చోట ఆ కేంద్రంలోకి వెళ్ళేటువంటి మార్గంలోనే చాలామంది లోకల్ వైసీపీ నాయకులు, జడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం, అంటే మొదటి దశ రక్షణ వ్యవస్థను దాటారు. లోకల్ పోలీసు మొదటి దశ రక్షణ వ్యవస్థను దాటి లోపలికి వెళ్ళారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారనేటువంటి ప్రశ్న రావడం, అక్కడ అటాక్ జరగడం, గొడవలు జరగడం ఇవన్నీ మనం చూసాం. అలానే నాగార్జున యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా స్ట్రాంగ్ రూమ్కి సమీపంలోనే రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ఈవీఎంస్ దగ్గర ఉండేటువంటి సేఫ్టీ గతంలో 2 రకాలుగా, ఫస్ట్ ఓటింగ్ జరిగేటప్పుడు రిగ్గింగ్ చేసేవాళ్ళు, బూత్ క్యాప్చరింగ్ చేసేవాళ్ళు, అది ఒక సిస్టమ్. తర్వాత ఈవీఎం ఓటింగ్ బాక్సులు అంటే బ్యాలెట్ బాక్స్ ఎత్తుకుపోవడం అనేది ఇంకొక ఎత్తుగడ. తర్వాత ఎక్కడైతే స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సుల్ని భద్రపరిచినటువంటి పరిస్థితి, అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు కానీ భవనాలు కానీ చిన్న చిన్నవి ఉండడం, వీటి వలన వాటి మీద బాంబులు దాడి జరిగినటువంటి సందర్భాలు కూడా రాయలసీమలో చాలా సందర్భాల్లో నమోదైనాయి. ఇప్పుడు కాదు, 99, 2004, 99, 94 ఆ టైంలో జరిగినటువంటి సంఘటనలు. ఈ మధ్యకాలంలో అలాంటివి చాలా వరకు తగ్గిపోయినాయి. కానీ పెద్ద పెద్ద భవనాలు, ప్రభుత్వ భవనాలు లేదా కళాశాలల భవనాలు ఉన్నటువంటి చోట్ల చాలా పటిష్టంగా వాటి సేఫ్టీకి భరోసా ఇచ్చే విధంగా యంత్రాంగం వ్యవస్థలు చేయగలుగుతుంది. కానీ రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి దుడుకు వ్యవహార శైలి వలన ఇలాంటి సమస్యలు, ఇలాంటి అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోస్ట్ పోల్ వైలెన్స్, ఎన్నికల అనంతర హింస అనేది ఇప్పుడు పెరిగింది. ఎన్నికల సమయంలో కనుక హింస జరిగితే ఎలక్షన్ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి ఘటనగా మనం చూడవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఓడిపోతామనే భయం కావచ్చు, లేదా ప్రత్యర్థి గెలిస్తే మళ్ళీ మనకు పై చేయి దొరకదనేటువంటి ఆందోళన కావచ్చు, లేదా తమకు అనుకూలమైనటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక దెబ్బ తీయాలనేటువంటి పంతం కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. అందుకనే
పల్నాడు ప్రాంతంలోనూ రాయలసీమ ప్రాంతంలోనూ ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో వీటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా స్థానిక పోలీస్ యంత్రాంగం మీదే ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ కూడా పోలింగ్ సజావుగా జరగడం, తర్వాత కౌంటింగ్ సజావుగా జరగడం. ఎందుకంటే ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎం మిషన్స్ అన్నిటినీ కూడా కౌంటింగ్ సెంటర్స్కి తరలించాలి. స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న దగ్గర కౌంటింగ్ సెంటర్లు ఉండవు. దానికి కనీసం ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలోనూ వీలైనంత తక్కువ రేడియస్లో ఉండేలాగా చూస్తారు. అక్కడ కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. కౌంటింగ్ సెంటర్లకు మళ్ళీ అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నియోజకవర్గాల వారీగా విడగొట్టేసుకొని పెట్టాలి. ఎందుకంటే ఒక చోట ఒక నియోజకవర్గానిదే కౌంటింగ్ జరిగేటువంటి అవకాశం ఉండదు. పరిస్థితులను బట్టి 3-4 నియోజకవర్గాల కౌంటింగ్ కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలానే విజయవాడ లాంటి నగరాల్లో, విశాఖపట్నం లాంటి నగరాల్లో 3-4 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ నియోజకవర్గాలు ఎక్కువ ఉంటాయి. చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా అక్కడే భరోసా కల్పించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకని స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ సెంటర్కి తీసుకెళ్లాలంటే కూడా ప్రాపర్ బ్యారికేడింగ్ చేసి కేంద్ర బలగాల సహాయంతో వీటన్నిటిని కూడా తరలిస్తారు. సో ఇక్కడ మొత్తం భద్రత బాధ్యత మొత్తం కూడా కేంద్ర బలగాల చేతుల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత సమర్థంగా విధులు నిర్వహిస్తారు, అలానే ఇందులో అవకతవకలు జరగడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయని. ఎందుకంటే ఒక అధికారి ఒక పోలీస్ ఆఫీసరు లేదా ఒక సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి పారామిలిటరీ కమాండరు వచ్చారంటే మనం అనుకోవచ్చు. కానీ ఇంతమంది ఇన్ని దశలుగా వెళ్ళేటువంటి దానిలో 1-2 బాక్సులు మ్యాజిక్ చేయాలంటే చేయొచ్చేమో, కానీ మొత్తం బాక్సుల్ని మాయాజాలం చేయాలంటే సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అందుకనే ఈవీఎం మిషన్ ఒకవేళ అవన్నీ ధ్వంసం చేశారు మళ్ళీ రీపోలింగ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఈవీఎం భద్రతగా పెట్టినటువంటి చోట్ల స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసిన దగ్గరే అభ్యర్థులు కానీ నాయకులు కానీ వీళ్ళందరూ రౌండ్లు కొడుతున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు. సో వాళ్ళల్లో ఉన్నటువంటి ఆందోళన, గుబులు ఈ చర్యలకు కారణమవుతుందని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పటివరకు జరిగినటువంటి ప్రాసెస్ అంతా ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగానే జరిగింది. ఇప్పుడు జరుగుతున్న రాద్ధాంతం అంతా కూడా రాజకీయ కోణంలో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే విధంగానో లేదా రేపు ఫలితాలు వస్తే ఏ విధంగా ఉంటాయన్న ఆందోళనతో జరుగుతున్నటువంటి చర్యలుగానే మనం గమనించాలి. సో ఈవీఎంలకి అయితే మాత్రం ఆ రక్షణకి ఎలాంటి ఇబ్బంది లేదనేది ఫైనల్గా మనం ఖచ్చితంగా అది భరోసా ఇవ్వచ్చు. ఎందుకంటే ఒకవైపు 3 దశల వ్యవస్థ ఉంది, ఇంకోవైపు తరలించేటువంటి సమయంలో కూడా ప్రత్యేక రక్షణ బలగాలు వస్తాయి. ప్లస్ ఆ రూట్ మ్యాప్ కూడా ముందుగానే రిటర్నింగ్ ఆఫీసరు అలానే భద్రతాధికారుల సమన్వయంతో డిసైడ్ చేస్తారు. ఆ ఏరియాస్లో ఒకవేళ అకస్మాత్తుగా దాడి జరిగేటువంటి ప్రదేశాలు ఏమైనా ఉన్నా, సమస్యాత్మక ప్రాంతాలు ఏదైనా ఉన్నా ప్రత్యేకంగా బ్యారికేడింగ్ చేసి ప్రత్యేక రక్షణ ద్వారా ఇవన్నిటిని కూడా ఈ మిషన్స్ అన్నింటినీ కూడా ఈవీఎం బాక్సెస్ అన్నింటినీ కూడా ప్రత్యేక వాహనాల్లో కౌంటింగ్ సెంటర్లకు తరలిస్తారు. కౌంటింగ్ సెంటర్లకు వెళ్ళిన తర్వాత ఇదివరకంటే బాక్సులన్నీ వంపి రకరకాలుగా అవన్నీ కట్టలు కట్టి వాటన్నిటిని మళ్ళీ కౌంట్ చేసి చాలా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు కూడా చాలా టైం సాయంత్రం రాత్రికి రిజల్ట్ వచ్చేది. ఇప్పుడు మనం హాఫ్ డే మధ్యాహ్నం 1 గంట 2 గంటలకల్లా మొత్తం క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది, మొత్తం రిజల్టే వచ్చేస్తుంది. కొన్ని గంటల్లోనే మొదటి ఫలితం మ్యాక్సిమం ఈవీఎం కౌంటింగ్ 8 గంటలకు మొదలు పెడితే 9:30 10 గంటలకు అంటే 2 అవర్స్లోనే మొదటి ఫలితం వచ్చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో. కాబట్టి దాని మీద ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే రాజకీయ నాయకులు చేసేటువంటి జిమ్మిక్స్ ఈ మధ్యకాలంలో ఈ పెరిగినటువంటి రౌడీయిజం చేష్టలు లాంటివి అన్న ఇబ్బంది కలిగించేటువంటి చర్యలు ఉంటే వాటిని ఏ విధంగా నియంత్రించాలనేటువంటి దానిపైన అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే ఎలాంటి సమస్యలు ఉండవు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఓటర్ ఇచ్చినటువంటి తీర్పును నిక్షిప్తం చేసినటువంటి ఈవీఎంలు అయితే మాత్రం ఖచ్చితంగా భద్రత విషయంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ చాలా గట్టి చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా 3 అంచెల భద్రతా వ్యవస్థను అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఏర్పాటు చేసిందని, ముఖ్యంగా రాజకీయ నాయకులు కొంతమంది అసాంఘిక శక్తులు చేస్తున్నటువంటి ఈ ఘర్షణ వాతావరణం వల్ల అధికారులు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.